గీ ముచ్చట ఎట్లుందంటే పిల్ల ఉట్టక ముందే కుల్లగుట్టినట్టున్నది. నేను షెయ్యి పార్టీకి రాజీనామా చేత్తా అని చెప్పనే లేదు. మీరే ఉల్టా పల్టా ప్రచారాలు ఏతున్నారు అని మస్తు గరమైండులా రాజగోపాలం సారు. ఎక్కటి సంధి ఒక సామెత ఉండనే ఉన్నది కదా, ఉన్నది ఉన్నట్టు అనొద్దు, మీదికెళ్ళి మాటలు పడొద్దని. ఇప్పుడు గట్లనే ఉన్నదుల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలం సార్ ముచ్చట కూడా ఊకే షెయ్యి పార్టీ మీదనే కస్సుమంటాడు. మరి పార్టీ మారుతున్నావా లేదా సారు అంటే గీ మాట అన్నాడుల్లో లేనిపోనిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథనము కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా, కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను. బయట కూడా కొన్ని సందర్భాల్లో భూ నిర్వాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు. మన ప్రభుత్వం చాలా రకాల దుష్ప్రచారాలు వస్తున్నాయి, నమ్మొద్దు. రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అండ్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నారు కదా సార్, ఏమనక ముందుకే ఎవరికి దోషినట్టు గాళ్ళు మాట్లాడుతున్నారు. గిది మంచి పద్ధతి కాదు. ఏమన్నుంటే నేనే డైరెక్ట్ మైకులా ముంగల చెప్తా, గప్పటిదాకా ఎవ్వరు సప్పుడు చేయొద్దన్నాడుల్లో. ఇన్నారు కదా సార్ ముచ్చట. చూడాలనుల్లో రాజగోపాలం సారు ఏ తొవ్వల పోతాడో ఏమో. ఇప్పుడు రాజకీయం ఎట్లా తయారైందంటే షెయ్యి పార్టీ లీడర్ గిట్ట తిట్టిండు అనుకోండి, గది మనసులో పెట్టుకొని ఇంకో తాన కారు పార్టీ లీడర్ తిడతాడు. ఏరే పార్టీలు ఫ్లెక్సీల రాజకీయంలో వేసిండ్రు అనుకోండి, యువతల పార్టీలు కూడా గంతకంటే ఎక్కువ ఫ్లెక్సీల రాజకీయం చేస్తారు. గిట్లా సై అంటే సై అంటారు. ఇప్పుడు బతుకమ్మ పాటల మీద కూడా గట్లనే ఫుల్ పోటీ నడుస్తున్నదోల్లా. ఇది ఏం జమాననో ఏమో, ఆడలున్న బతుకమ్మ మేడలల్లకొచ్చింది. ఇప్పుడు ఎవ్వరిండ్లల్ల గాల్లే బతుకమ్మను పెట్టాలే, అటెంక డీజే పాటలు పెట్టాలే, ఇష్టం వచ్చినట్టు దుంకాలే. గట్ల తయారైంది మళ్ళా గాలం. ఆడలున్న బతుకమ్మ మేడలల్లకొచ్చిందని అందరు పరిశాన్ అవుతుంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీర్లో ఎత్తున్నాయి. మొదలు కార్ పార్టీ షెయ్యి పార్టీ చేసిన మోసాల మీద పాటలు తీస్తే, అటు షెయ్యి పార్టీ కూడా జమానాల కార్ పార్టీ చేసిన మోసాల మీద పాటలు చేస్తున్నారు. కార్ పాటోలు రామక్క అంటే షెయ్యి పాటోలు చంద్రక్క అంటున్నారు. గిట్ల బతుకమ్మ పాటల పోటీలే కాదులా, మాటల పోటీలు కూడా నడుస్తున్నది రెండు పార్టీల నడుమ. ముందుగాల గులాబీ మహిళా లీడర్ల ఖుషి చూడుండ్రి బతుకమ్మ పాటల క్యాసెట్ ఓపెనింగ్ లా. బతుకమ్మ అంటేనే ఒక పండుగ. ఆ పండుగ వాతావరణంలో పూలను పూజించే ఒక తెలంగాణ సంస్కృతి మనకున్నది. అది మరి ఒకప్పుడు బతుకమ్మను చాలా వేడుకగా ఊర్లలో గ్రామాలలో మంచిగా జరుపుకునే వాళ్ళం, పట్టణాల్లో కూడా మన చిన్నతనంలో. కానీ ఈ ఆంధ్ర పాలకుల చేతుల్లో బతుకమ్మ ఇబ్బంది పడి, బతుకమ్మ అంటేనే మరి ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది. తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం. రాస్తా రోకోలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం. రైలు రోకోలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం. అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే
ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. మార్పాని మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. మన పుట్టింటి సారెలాగా ప్రతి ఒక్క మహిళ కూడా చీరలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. పోయేసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము అధికారుల పైన ఒత్తిడి తెచ్చినా వారు ఎటువంటి సౌకర్యం లైట్లు వేయలేదు, కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు, మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. అప్పుడు మన ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రా ఒక ఉయ్యాలో 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రా ఓ సెల్లె ఉయ్యాలో. మన భాషను మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇన్నర్ కదా గులాబీ ముచ్చట గిట్లుంటే షెయ్యి పార్టీ సర్కార్ కూడా జోర్ల బతుకమ్మ పండుగ చెయ్యనీకే తయారున్నదట. షెయ్యి ముచ్చట గిట్లుంటే కవితక్క కూడా ఒక్కొక్క దినం ఒక్కొక్క జాగల బతుకమ్మ ఆడనీకే తయారున్నదంటనుల్లా. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అని మందు తాగే అన్నలు మురుసుకుంటా పాట పాడతారు. గీ కోతి చేసిన పనికి గీ పాట మళ్ళొక్కసారి ఉల్టా పల్టా రాయాలెనుల్లా. కోతిని చూస్తే నవ్వు రాకుండా ఎట్లుంటదుల్లా. దాని ఎకసెకలకు ఎప్పుడు నవ్వనోళ్ళు సుతా పొట్టు పొట్టు నవ్వుతారు. కుప్పిగెంతులేత్తూ ఈ సెట్టు మీదికెళ్ళి ఆ సెట్టు మీదికి సెంగున ఉయ్యాలలూగితే కోతిని చూస్తే మనస్సు ఎంత హాయిగుంటదుల్లా. గసొంటిది ఈ కోతి చేసిన పనికి అక్కడ ఉన్నోళ్లే కాదుల్లో గీ వీడియో చూసినోళ్ళు కూడా నవ్వబట్టిరి. గా కోతి చేసిన గమ్మత ఏందంటే మీరే చూడుర్రి. అన్నా జరంత జూమ్ చెయ్యే వీడియో. చూసిండ్రు కదా గది సంగతి. మనుషులతో పాటే మేం సుతా ట్రెండ్ సెట్ చేద్దామని అనుకుందో ఏమో గా కొండముచ్చు. మాకు కొబ్బరి చిప్ప దొరికితే ఖుష్ అవుతామన్నది జమానా. ఇప్పుడు ట్రెండ్ మారింది, మేం సుత మారినాం. మందుకి చేతుల పడితే చాలు ఈ దునియానే మర్చిపోతామని అంటుందిలో గీ కోతి. మన జనగాంలా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, గక్కడ ఒక బండ్లా మందుకీసుంది. దీన్ని దుంపదేగా గీ కోతి కంట్ల ఎట్లా పడ్డదో ఏమో టక్కున బాటిల్ను చేతుల పట్టిందుల్లో. దాన్ని మూత తీసేందుకు తిప్పలు పడ్డది. ఎంత కట్టబడ్డా అస్సలు ఎల్లనే లేదు. పాపం కోతికిళ్ళ కట్టం ఎవ్వలకు రావద్దని గక్కడున్నోళ్ళంతా సెల్ ఫోన్లల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కించిండ్రు. మందు బాబులు జరంత పైలం మీరు గిట్లా బైకులల్లా మందు సీసాలు పెట్టి పరిశాన్ కాకుండ్రి. ఎట్లయినా మూలకు పడ్డ కారును మళ్ళా 120 స్పీడ్తోని హైవే మీదికి ఎక్కేయాలని మస్తు తన్లాడుతున్నాడు లాగా కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు. నిమిషం కూడా బ్యాకారు ఉండకుండా రోజుకొక మీటింగ్ పెడుతున్నాడు. మరి ఇవాళ జూబ్లీ హిల్స్ కారు పార్టీ లీడర్లతోని మీటింగ్ పెట్టి గిట్లా అరుచుకున్నాడు షెయ్యి పార్టీ సీఎం రేవంత్ అన్నను.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లా ఎట్లయినా గులాబీ జెండా వాతాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కార్ పార్టీ లీడరు కేటీఆర్ సారు. ఎందుకంటారా, ఇప్పటికి ఏం తక్కువ 3-4 సార్లు మీటింగ్ పెట్టిండు జూబ్లీహిల్స్ ముఖ్యమైన లీడర్లతోని. గిట్ల మీటింగ్ పెట్టుడు మంచి చెడ్డ ఎప్పుడు ఆఖరికి సీఎం రేవంత్ సార్ను గిట్లా అరుచుకుంటూ నడిచింది. रेवंत रेड्डी जो है आदमी कांग्रेस का नहीं है. आदमी जो है आप देखे होंगे, हाल ही में एक तकरीर में भी बोला उन खुल के, मैं मोदी के स्कूल में पढ़ा, बाद में कॉलेज गया चंद्रबाबू कने, आज राहुल गांधी की ने नौकरी कर रहा हूँ बोल रहा हूँ. साफ सीधा बात. ఆడే సిగ్గుడా పడతాడు. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేజ్. హై స్కూల్ మన దగ్గర చదివిండి, అది చెప్తలేడు, మనం వెలగొట్టినాం. హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టినాం. అందుకే అది చెప్పాడు. 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. ఇన్నర్ కదా గిట్ల సీఎం రేవంత్ సార్ను ఉస్కూల్లో ఫెయిల్ అయ్యిండని ఎక్కిరియబట్టే. ఇన్నర్ కదా గిట్ల షెయ్యి పార్టీకి నడుమ కార్ పార్టీకి నడుమ మస్తు లడాయి నడుస్తున్నదుల్లో. చూడాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లా ఏ పార్టీ గెలుస్తుందో. రామాయణం మహాభారతం ఎంత చెప్పినా ఎట్లయితే ఓడవదో గట్లనే స్టేషన్ గన్పూర్ పంచాయతీ కూడా అస్సలు ఓడతలేదు. రాజీనామా వేయాలి అని ఒకలంటే నేనెందుకు ఎత్తా, మంచిగా మాట్లాడు బిడ్డ అని గిట్ల సవాళ్ళ మీద సవాళ్ళు ఎడుతుర్రు. మన స్టేషన్ గన్పూర్ రాజకీయం తగ్గఫర్ నడుస్తుందుల్లో. అటెంక కడియం కాక ఇటెంక తాటికొండ తాత అస్సలు తగ్గుతనే లేరు కదా. నువ్వెంత మాట్లాడితే నేనంతే మాట్లాడతా, నాకు సుతా బూతులొత్తాయి, బజార్ భాష మాట్లాడతా అంటుండు శ్రీహరి సారు. అవునే కాక ఈ తాప ఎందుకింత గుస్సైతున్నవే, రాజయ్య తాత మీద గట్ల గరమైతున్నవేందే? నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్క, నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. గంతేగాదుల్లో పండ్ల పని గీ ముచ్చట సుత ఎప్పుకొచ్చిండు. సందుల మందని కేసీఆర్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడట. అవునే కడియం కాక గా పెద్దాయన నిన్నేమన్నాడే, గంతగనం గరమైతాంటివి, నీ తెలివని కేసీఆర్ మెచ్చిండా? ఎట్లెట్ల మనోళ్ళకో పారి చెప్పే కాక. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప. ఇన్నారా ఉల్లా, గది అసలు ముచ్చట. శ్రీహరి సార్ను పిలిచి మరీ చిన్న ముఖ్యమంత్రిని చేసిండట. మరి కార్పాటోళ్ళు కూడా గదే అంటున్నారు, మేము ఎమ్మెల్యేని చేత్తిమి, చిన్న ముఖ్యమంత్రిని చేత్తిమి, అన్ని పదవులు అనుభవించి అవతల పడ్డవని. చూడాలనుల్లో అసెంబ్లీ పెద్ద స్పీకర్ సారు ఆలోచన ఎత్తడో లేడో. బంగారం ధరలేమో బయట భగ్గుమంటున్నాయుల్లా. మరి గసోంటిది మన బీద సాదోళ్లకు కనీసం ముక్కు పుడక కూడా కొందామన్నా రూపాయి పైసలేవుల్లా. కానీ బయటనేమో గిట్ల కుప్పలు కుప్పలు బంగారం దొరుకుతుంది. ఎన్ని గుడిల మెట్లెక్కినా, కోటి దేవుళ్లకు వరుసబెట్టి మొక్కినా మనకైతే బంగారం దొరకనే దొరకదుల్లా. కొందరికి అల్కగా గీ నడమ అల్కగా బంగారం దొరుకుతాంది. మట్టిలో మాణిక్యం అన్నట్టు ఇస్తిరి పెట్టెలో బంగారం చూడుండ్రి. చూడుండ్రి గదా, గీ బంగారం విలువ ఏం తక్కువ కాదు, 3 కోట్ల మీదనే ఉంటాదుల్లో. మన శంషాబాద్ గాలి మోటార్ల స్టేషన్ గాడా పట్టుకున్నారు. గీ ముచ్చట ఎరుకైనోళ్ళు గీ బంగారం నాకే దొరుకుంటే బాగుండు అనుకుంటున్నారల్లో.
మా లచ్చవ్వ బతుకమ్మ పండుగకు తీరొక్క తీర్లా స్టెప్పులు వేస్తున్నదోల్లా నిన్న మొన్నటి సంధి మస్తు ప్రాక్టీస్ చేస్తున్నది. మరి గీయాల ఏం చేస్తున్నదో ఏమో అరుచుకుందాం పాన్రి. మా పట్నంలో అందరు మునిగిపోతారు, నేను ఒక్కదాన్నే సేఫ్. ఆగో ఎవలో మా గల్లీలా ఊపిరి బుగ్గలు అమ్మేటోళ్ళు లెక్కనే కొడుతున్నారు, అట్నే తిరుగుతున్నారు. ఎవలబ్బా? ఇప్పుడు గిడ ఏడికి పోయినా కూడా నేనైతే అస్సలు మునుగను, మస్తు వానొచ్చినా సరే. ఆగు దీని భాష యాస చూస్తే పక్కా మా లచ్చవ్వనే. మరి ఒకసారి అరుచుకుందాం పాన్రి. ఓ లచ్చవ్వా, ఓ లచ్చవ్వా. వదినే వచ్చినవా? చూడు ఎట్లున్నది నా ఐడియా. నువ్వు ఏం చేసినవని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నవే అమ్మ. ఊపిరి బుగ్గలు కట్టుకొని ఊపుకుంటా పోయికుంటా. అయ్యో గట్లంటవేందోదినే. ఇప్పుడు నేను ఈ ఊపిరి బుగ్గలు కట్టుకున్నది ఎందుకోసం అనుకుంటాను? పట్నంలో బగ్గా ఆనలు పడతానయి, మస్తు అర్ధలు వస్తానయి. గా అర్ధలలో నేను పడితే గివి నన్ను కాపాడతాయి. ఓహో గట్లనా? నువ్వు పెద్ద సైంటిస్ట్ అయినావు కదా, లేనిపోని కనిపెడుతున్నావు. మరి ఏమనుకుంటున్నావు ఖతర్నాక్ లచ్చావంటే? గొప్పలకేం తక్కువ లేదు కానీ ఒకవేళ గా ఊపిరి బుగ్గలకు వరదలల్లా కట్టెనో కామనో రాయో రప్పనో గుచ్చుకుంటే ఏం చేస్తావే? గాడిద పనులు గిట్ట దోముతావు. అయ్యో కరెస్టే వదినే. మరి నేనేం చేద్దును? మందం ఎక్కువ ఉన్న బుగ్గలు తయారు చేయించుకుందునా? చూసిరు కదా నాకంటే మస్తు తెలివి ఉన్నది కాబట్టి నేను గిట్ల కట్టుకున్నా. మీరు గిట్ల గిట్ల కట్టుకునే రాయింత మళ్ళీ ఆగమవుతారు. అసలే ఆనలు బాగా పడతానాయి హైదరాబాద్లా, ఇంకా పోతే ఊళ్ళల్లా. జరా పైలంగుండూరి సరేనా? మరి చూసిండ్రు కదా మా లచ్చవ్వ లేనిపోని ఐడియాలతోని అందరినీ సావగొడుతుంది. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా? ఉంటాం మరి.